మట్టి కుండలో వాటర్ తాగడం వల్ల ఆ మట్టి మీ బాడీలోకి వెళ్ళిపోయి మీ హెల్త్ పాడైపోతుందా? ములక్కాడ వెజిటేబుల్ సూపర్ ఫుడ్డా? ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్యూరియాసిటీ ఛానల్. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు చాక్లెట్ తినడం వల్ల మెమరీ షార్ప్ అవుతుందని మీకు తెలుసా? అవును, స్టడీయింగ్ టైంలో చాక్లెట్ తింటే బ్రెయిన్కి కొత్త ఇన్ఫర్మేషన్ ఈజీగా స్టోర్ అవుతుంది. ఇది సైంటిస్టులే స్వయంగా చెప్పారు. నెక్స్ట్ టైం ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక చాక్లెట్ బై ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ఎవరినైనా ఫస్ట్ టైం కలిస్తే వాళ్ళని ఎలా జడ్జ్ చేస్తారు? ఫేస్, డ్రెస్సింగ్? అస్సలు కాదు. ఒక స్టడీలో ఏం చెప్తున్నారంటే మ్యాక్సిమం హ్యూమన్స్ అందరూ ఒక పర్సన్ని జడ్జ్ చేసేటప్పుడు ముందు వాళ్ళ ఐ కాంటాక్ట్ షూస్ మీదకి వెళ్తుందంట. వాటిని చూసి మనల్ని జడ్జ్ చేస్తారంట. సో నెక్స్ట్ టైం మీరు ఎవరినైనా మీట్ అవ్వాలనుకున్నప్పుడు గుడ్ ఇంప్రెషన్ కోసం మంచి షూస్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. చాలామంది ఆఫీస్కి లేట్ అవుతుందని, కాలేజ్కి లేట్ అవుతుందని, ఇంకా చాలా పనుల వల్ల వాళ్ళ బ్రేక్ఫాస్ట్ మిస్ అయిపోతారు లేదా స్కిప్ చేస్తారు. బట్ అలా స్కిప్ చేయడం వల్ల ఎంత డేంజరో తెలుసా? ఇనీషియల్ స్టేజ్లో ఏమీ అవ్వదు, బట్ ఫ్యూచర్లో వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయంట. ఇది సైంటిస్టులు చెప్పారు. సో ఎంత బిజియెస్ట్ డే అయినా కూడా బ్రేక్ఫాస్ట్ మిస్ అవ్వకుండా తినండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మట్టి కుండలో వాటర్ తాగడం వల్ల మట్టి లోపలికి వెళ్ళిపోయి మన హెల్త్ చెడిపోతుందా? అస్సలు కాదు. ఇదొక మిత్ అంతే. ఇదొక మిత్ మాత్రమే. యాక్చువల్గా మట్టి కుండలో వాటర్ తాగితే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బీపీ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది, మన బాడీలో ఉన్న డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ సమ్మర్లో ఎక్కడ చూసినా మ్యాక్సిమం అవే కనిపిస్తాయి. ఫ్రిడ్జ్లో వాటర్ కాకుండా మట్టి కుండలో వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు అప్పుడప్పుడు తినే ములక్కాడ ఒక సూపర్ ఫుడ్ అని మీకు తెలుసా? వీడియో కంటిన్యూ చేసే ముందు కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ములక్కాడలో పాలు కంటే 4 times కాల్షియం ఎక్కువ ఉంటుంది. అరటిపండులో ఉండే పొటాషియం కంటే దీనిలో 3 times ఎక్కువ ఉంటుంది. మనం తినే మాంసం కంటే 2 times ప్రోటీన్ దీంట్లో ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు ములక్కాడ కర్రీ తిన్నప్పుడు మీరు తింటుంది ఒక సూపర్ ఫుడ్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. March 28, 2025 ఒక మ్యాసివ్ 7.7 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ మయన్మార్లో ఒక బీభత్సం సృష్టించింది. దాదాపుగా 2,000 మందికి పైగా చనిపోయారు, 3,900 మందికి పైగా గాయాలు అయ్యాయి, 200 మందికి పైగా మిస్ అయిపోయారు. మాండలేలో ప్రసిద్ధమైన మహాముని పగోడాకి పెద్ద డ్యామేజే అయింది. ఒక్క మయన్మారే కాదు, బ్యాంకాక్లో కూడా ఎఫెక్ట్ అయింది. ఒక బిల్డింగ్ కొలాప్స్ అవడం వల్ల 17 మంది చనిపోయారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెడికల్ సప్లైస్ పంపింది. చైనా కూడా 117 కోట్లు ఇచ్చి హెల్ప్ చేసింది. ఇండియా 70 tons విలువ గల మెడిసిన్స్, ఫుడ్ సప్లైస్, టెంట్స్, బ్లాంకెట్స్, డ్రింకింగ్ వాటర్, ఎమర్జెన్సీ రెస్క్యూ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే 118 రెస్క్యూ టీం కూడా పంపింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. జపాన్ పంక్చువాలిటీకి మారుపేరని ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక ట్రైన్ డ్రైవర్ జస్ట్ 35 seconds లేట్ అయినందుకు ప్యాసింజర్స్కి అపాలజీ చెప్పాడు. మన దగ్గర కూడా ఇలాంటి సర్వీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కామెంట్ చేసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు కోల్డ్ వాటర్ తాగడం వల్ల బాడీలో ఎనర్జీ బర్న్ అవుతుందని మీకు తెలుసా? అవును, మీరు కోల్డ్ వాటర్ తాగేటప్పుడు బాడీ కూల్ అవుతుంది. దాన్ని మళ్ళీ హీట్ చేయడానికి బాడీ ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ ఐస్ వాటర్ తాగితే 8 calories బర్న్ అవుతాయి. అంటే జస్ట్ కూల్ వాటర్ తాగినందుకు బాడీ ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది. కానీ ప్రతిసారి కోల్డ్ వాటర్ తాగడం మంచి అలవాటు కాదు. ఎందుకంటే దానివల్ల డైజెషన్ స్లో అవుతుంది, కఫ్ వస్తాయి, సోర్ థ్రోట్ వస్తుంది, పళ్ళు చాలా బలహీనంగా మారిపోతాయి, హార్ట్ రేట్ ఫ్లక్చువేట్ అవ్వచ్చు. అందుకే రూమ్ టెంపరేచర్ వాటర్ తాగడం బెస్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీకు అస్తమానం కోపం పడే అలవాటు ఉందా? చీటికి మాటికి కోపం ఇస్తారా? అయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే, స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ 1 minute కోపం పడడం వల్ల మీ బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ 4 గంటల నుంచి 5 గంటల వరకు వీక్ అయిపోతుంది. సో కోపం కంట్రోల్ చేయడం నేర్చుకోండి, స్ట్రెస్ కంట్రోల్ చేయడం నేర్చుకోండి. అలాంటి టైంలో ఏదైనా మ్యూజిక్ వినడానికి ట్రై చేయండి, ఇష్టమైన వ్యక్తులను తలుచుకోండి, హ్యాపీగా ఉండండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీరు ఈ ఫోటో చూసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా వూల్ఫ్ అనుకున్నారు కదా? అస్సలు కాదు. ఒక జపాన్ మనిషి యానిమల్స్ మీద ఉన్న లవ్తో అప్రాక్సిమేట్గా 16 లక్షలు ఖర్చు చేసి వూల్ఫ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు.